Welcome to V1 Speed News. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎడపల్లి మండల కేంద్రంలో బర్దేపూర్ పెంటకలంలో బీజేపీకి మద్దతుగా ఇంటింటి ప్రచారం. మాదిగల ఆకాంక్ష ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బీజేపీతోనే సాధ్యం. నిజామాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. కార్యక్రమంలో గోనేవార్ మారుతి మాదిగ ఎంఆర్పీఎస్సీలో ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. బోధన్ కేంద్రంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఎంఆర్పీఎస్ మాదిగల మద్దతు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి టి జీవన్ రెడ్డి గారికి అని ఈ సందర్భం గుర్తు చేస్తూ మేమందరం కూడా మాదిగ కులాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి ఓటు వేసి చేయి గుర్తుపైన ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంఆర్పీఎస్ బోధన్ నియోజకవర్గ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే మాదిగలను నిలువెత్తున మోసం చేసిన ఘనత బీజేపీ పార్టీ. ఆ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి హామీని తుంగలో దొక్కుతూ 10 ఏళ్లు గడిపిన కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అటు కర్ణాటక ఇటు తెలంగాణలో మాదిగల మద్దతుతోటి క్రియాశీలకంగా మరి రాష్ట్ర రాజకీయాలు లబ్ధి పొందిన బీజేపీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం మరి 3 పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసింది. ఆ పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి మరి చట్టబద్ధ కల్పిస్తారని మేము ఆశించినాం. సాలూరు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాతనగారి విఠలరావు, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా ఫాతిమా, రంగారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గంగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సత్యవతి, రవికిరణ్, నరసన్న, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గెలిచిన తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు 10 మంది గెలుస్తున్నాం. మనం 10 మంది గెలుస్తున్నాం. మనకు 38 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి 38 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు, మా ఎమ్మెల్సీలు, మా రాజ్యసభ సభ్యులు అందరు కలిసి కేసీఆర్ కట్టించిన సచివాలయంలో కూర్చున్న దొంగడు రేవంత్ రెడ్డి వాడు మనకి గల్లబట్టడం కూడా ఇస్తావాలే వేవని ఇచ్చిన మాటలు వాళ్ళు ఇస్తావాలి కానీ అడిగే దమ్ము ధైర్యం మీరు ఇవ్వాలి. మాకు మీరు ఇస్తే వాళ్ళు కూడా భయం ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అరే ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు, ఇవన్నీ ఇవ్వకుండా సగమన్నీ ఇవ్వాలనుకుంటున్నారు. లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, మళ్ళీ ప్రభుత్వం చేస్తున్నాం మీరు వేసిన అనుకోండి వాళ్ళు అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేమేమి ఇవ్వకుండా మాకే ఓటు వేస్తున్నాం కాబట్టి ఇవ్వకుండా పర్లేదు అనుకుంటారు వాళ్ళు. ఇవన్నీ బాగా ఆలోచించారు రైతులు కూడా. ఒక్కసారి చురుకు పెడితే కురుకులకు భయం ఏర్పడుతుంది. కర్రు కాల్చి వాత పెడితేనే ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి భయం ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఎవరు ఏం చెప్పినా వినే అవసరం లేదు. మీకు బుద్ధరాయేశ్వర నా సోదరుడు పాప కీర్తిశేషుడు మంచి వ్యక్తి ఉండే ఆయన భయపెట్టించు లొంగ తీసుకున్న పాటలు తీసుకుపోయాడు. ఆయన మనసు ఆగక పాపం హార్ట్ అటాక్ చనిపోయినారు. ఆ వ్యక్తి ఉంటే ఇంకా బాగుంటుంది. మాకు ఆ వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరం. నాకు అంటే చాలామందిని బెదిరించి చాలామంది లాక్కెళ్ళారు కాంగ్రెస్ పార్టీ. ఏం చేసుకుంటారా మీరు? మీ ఇంట్లో పెట్టుకుంటారా మీరు? అవి మేకల గొర్రెలు ఎవరాళ్ళు? ఆయన పోయిన వాళ్ళు ఎందుకు పోయిన వాళ్ళు నాకు అర్థమైతే లేదు. 10 ఏళ్ళు అనుభవించారు పార్టీని, 10 ఏళ్ళు అన్నీ అనుభవించారు, ప్రజలు అనుభవించారు. వీళ్ళ పార్టీ ఓడిపోయిన పారిపోతారా మీరు? ఎట్లా పారిపోతారు మీరు? పార్టీ కష్టంలో ఉన్నప్పుడు మీరు ఉండాలి కదా, అండగా ఉండాలి కదా. మోసం చేసిన వ్యక్తుల వల్ల మనం ఓడిపోయినాము. మనకు చెడ్డ పేరు లేదు, మనకు మంచి పేరు ఉంది. మనకు కేసీఆర్ని ఎవరు తిట్టలేదు, మమ్మల్ని ఎవరు తిట్టలేదు, షకీల్ ఎవరు తిట్టలేదు. 10 ఓటుతో ఓడిపోయినారు పాపం. కానీ మోసం మాటల వల్ల మనం ఓడిపోయాం తప్ప ఎవరికి మోసం చేయలేము మనం. కాబట్టి ఇవన్నీ కూడా సవరించాలనుకుంటాయి. దయచేసి చెప్తున్నాం అందరూ ఒక్కసారి కారు గుర్తు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుతున్నా. ఇంకోటి చాలామంది లింగాయత సోదరులు ఇక్కడ, చాలామంది లింగాయత సోదరులు వాళ్ళకి తెలియజేస్తుంది. ఎంతమంది వచ్చి తెలియవడం లింగాయత సోదరు ఉన్నప్పుడు మీ లింగాయతలో ఓసీలో ఉంటారు. బాసర ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరంతా ఓసీ క్యాస్ట్లో ఉంటున్నారు. మీ అందరి విజ్ఞప్తి మేరకు నేను సురేష్ శెట్టిగా తీసుకెళ్ళి మీ యొక్క క్యాస్ట్ ఏదో ఓసీలు ఉందో ఆ ఓసీ నుంచి బీసీ చేయించింది నేను. గర్వంగా చెప్తాను. ఓసీ నుంచి బీసీ చేయించింది నేను. రేపు అవసరమైతే బీసీ నుంచి ఓసీ మన
ఓబీసీ చేయించే ప్రయత్నం చేస్తున్నాను, అది కూడా చేస్తాను. బోధన్పట్నంలో ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కేంద్ర పోలీసు బలగాలు కవాతు నిర్వహించారు. ఎన్నికల కమిషన్ సిపి ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం బోధన్పట్నం శివారు నుండి ఆచనపల్లి శంకర్ నగర్లోని పలు సమస్యాత్మక ప్రాంతాల గుండా కవాతు నిర్వహించినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ రోజు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బోధన్పట్నంలోని రైస్ మిల్ అసోసియేషన్ భవనంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించడంలో మాదిగ ఉపకులాలు ప్రజలు ముందుండాలని ఎంఆర్పీఎస్ జిల్లా కోఆర్డినేటర్ డల్లా సురేష్ మహాజన్ కోరారు. బీజేపీ పార్టీ 100 రోజులు ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి 10 ఏళ్లు గడిచినా కానీ ఎస్సీ వర్గీకరణ చేయకపోవడం అంటే మాదిగలను నమ్మించి వంచిందని, మరోసారి మోసపోకుండా ఉండాలంటే మాదిగలంతా 100% కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి బీజేపీ పార్టీని రాజకీయంగా బొందబెట్టాలని, కాంగ్రెస్ పార్టీతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమని తెలిపారు. ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఎస్సీ మాదిగ ఉపకుల ప్రజలకు ఒకటే విన్నపం చేస్తున్నాం. ఎంఆర్పీఎస్ తరఫున దయచేసి బీజేపీ పార్టీ నాయకులను కానీ బీజేపీ పార్టీ మద్దతుగా వస్తున్నటువంటి ఎంఆర్పీఎస్ నాయకత్వాన్ని ఎవరు నమ్మద్దు. ఇప్పటికే మన గొంతుపై మన మెడపై కాలు పెట్టినటువంటి పార్టీ మళ్ళొకసారి మన పొట్టపై కాలు పెట్టగలిగి వస్తుంది. కాబట్టి దయచేసి బీజేపీ పార్టీ నమ్మొద్దని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి గారికి మాదిగలందరూ పెద్ద ఎత్తున చేతి గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి మరి బీజేపీ పార్టీని భూస్థాపితం చేయడంలో మాదిగల పాత్ర కీలకంగా ఉండాలని సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే బీజేపీ పార్టీ మన ఎస్సీ వర్గీకరణపై నాన్ ధోరణితోటి నిర్లక్ష్య ధోరణితో ముందుకెళ్తుంది. కనీసం కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లలో మాకు ఉషా మేర కమిషన్ రిపోర్ట్ పెట్టి పార్లమెంటులో ఓ ఫైలు పెట్టింది. కాబట్టి అందుకోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మన ఎస్సీ వర్గం పూర్తి మద్దతు దొరుకుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుండి మనందరం కూడా టి జీవన్ రెడ్డి గారికి ఓటేసి చేతి గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై మాదిగా, జై కాంగ్రెస్. Hey there. Subscribe to my channel. And also press this bell icon.